హాయ్ అందరికి నమస్కారం. చరిత్ర స్థితిని గతిని మార్చే ఒకరు వచ్చారు. ఆయనే పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా తనదైన మార్కు అభివృద్ధి కార్యక్రమాన్ని చూపిస్తున్నారు. తాజాగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 35 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. ఆ శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ఆయన ఇవాళ కొండగట్టుకు చేరుకున్నారు. అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన స్ఫూర్తిగా కొండగట్టును మరింత అభివృద్ధి చేయాలని చూస్తోంది. సో పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకున్న తీరు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆ కార్యక్రమం జరిగిన తీరు, దాని వెనుకున్న అర్థం ఏంటి, అసలు కొండగట్టుకి పవన్ కళ్యాణ్కి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం చంద్ర గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అనుకుంటే కాదు తెలంగాణ కూడా నాదే అని చెప్పినట్టుగా అనిపిస్తుంది నాకు. ఏమంటారు? అంతే కదా, అన్నది ఆంధ్ర తెలంగాణ భౌగోళికంగా విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములాగా ఉండాల్సిన సమయం. ఒకప్పుడు ఉద్యమం, తర్వాత ప్రాంతీయవాదం, రెచ్చగొట్ట ధోరణి అవన్నీ అయిపోయింది. ఏ రాష్ట్ర ప్రగతి ఆ రాష్ట్రం. అయినా ఆ రాష్ట్ర ప్రగతిలో ముందంజలో దూసుకుపోతా ఈ రాష్ట్రం మీద కూడా దృష్టి పెడతాం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. అంతే కదా, లేకపోతే ఆయన్ని అనేక రకాలుగా తెలంగాణలో మంత్రులు అన్ని మాట్లాడినా ఎక్కడ కూడా డైవర్ట్ చేయొద్దు, వక్రీకరించొద్దని 2 లైన్లతో ముగించాడు తప్పితే అటువంటి వ్యక్తి ప్రాంతీయ విభేదాలు కదా, దేశ సంపద ఆయన. మీరు అన్నట్టు ఈరోజు ఆయన హైటెన్షన్ వైరు తగిలి ఆ రోజు 2007 అప్పుడు యువరాజ్యం నాయకుడికి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ చనిపోయాడు అనుకున్నారు. ఆ పరిస్థితి నుంచి ఈరోజు పునర్జన్మ అంటే ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నేను ఎలా బతుకున్నా నాకు ఇప్పటికీ తెలియదని ఆయన అన్నాడు ఇందాకన్నట్లు. అంజన్న పెట్టిన భిక్షే కదా, అంజనీ పుత్రుడికి ఈ అంజన్న పెట్టిన భిక్షే కాబట్టి ఆయనకు ఉంటుందా ఆ యొక్క ఇది ఏదో ఒకటి చేసుకోవాలి అనేది. మరి మీరు చెప్పినట్టుగా దాదాపు నాకు తెలిసి 39 కోట్ల రూపాయల నిధులు టీటీడీ నుంచి వెంటనే ప్రపోజల్ పంపించడం, బోర్డు మెంబర్స్ యాక్సెప్ట్ చేయడం, సీఎం గారితో మాట్లాడటం, విత్ ఇన్ షార్ట్ టైంలో జరగటం మామూలు విషయం కాదు. ఇది ఒక చైతన్యం, ఒక కదలిక, ఇది కావాల్సింది. మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తిగా ప్రోటోకాల్ స్టేట్ గెస్ట్గా ఈ రాష్ట్ర యొక్క ముఖ్య అతిథిగా ఆయన్ని మంత్రి గారిని అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారిని పంపించి ఆయన్ని స్వాగతం పలికిన తీరు అద్భుతంగా చెప్పవచ్చు. నా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అంటే చూడండి, ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు కిరణ్ గారు. ఇక్కడ పార్టీ ఇక్కడ ఎవరు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్న ఒక అతిథి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే ఆయన్ని స్వాగతం పలకడానికి మంత్రిని పంపడం, తర్వాత అక్కడ ఉన్న ఎమ్మెల్యే చొప్పిదండి ఎమ్మెల్యే గారు కూడా సత్యం గారు, మేడిపల్లి సత్యం గారు కూడా ఆ రోజున కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ లో ఆయనతో నడవటం. అప్పుడు చూడండి యాదృచ్ఛికం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో పాటు నడుస్తున్న ఆయన ఇవాళ ఎమ్మెల్యే అయ్యాడు అదే ప్రాంతానికి. అది అదృష్టం అన్నాడు. నేను ఆయన పక్కన కూర్చొని నుంచొని ఉన్నట్టు నా అదృష్టం అని చెప్పి అంటున్నాడు ఆయన. అన్నటమే కాకుండా ఈ రోజు ఆ కొండగట్టు కూడా నా పరిధిలో ఉండటం అదృష్టం అని చెప్పి ఆయన మాట్లాడిన తీరు కావచ్చు. అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా సార్ తప్పకుండా మేము నిన్ననే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు మాస్టర్ ప్లాన్ అభివృద్ధికి చేయమని. దీనంతటా కారణం ఎవరు? స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవ. దాంతో పాటు ప్రభుత్వాలను కూడా కదిలిస్తున్నాడు ఆయన. ప్రభుత్వాన్ని కాదు, మంచితనంతో, సేవా దృక్పథంతో, ఒక ఎమోషన్ తోటి ఆయన చేసిన పని ఇవాళ ఎమోషన్ తో చేసేది పని. కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఉన్న ప్రేమ, ఆయన భక్తి ప్రపత్తులు చాటుకునేందుకు ఒక పని చేస్తే అది తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కదిలించింది. అంతే కదా. సో ఇక్కడ సార్ అంటే ఆయన వెళ్ళాడు, చాలా అద్భుతమైన స్వాగత సత్కారాలు జరిగినాయి. ఆయన కూడా చాలా చక్కగా మాట్లాడారు కార్యక్రమానికి. తర్వాత ఇది కాక ఎక్స్టెన్షన్ చూడండి, గిరి ప్రదక్షిణ కూడా చేయాలి, ఎక్స్టెన్షన్ కూడా ఇది నాంది పలికింది కార్యక్రమం అని చెప్పాలి కదా. డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగానే అది ఆయన అంజనీ పుత్రుడు ఒక ఇక్కడ సంపద కాదు. మనకు లక్కీగా ఏంటంటే తిరుమల పవిత్ర ప్లేస్లో జాపాలి దగ్గర పుట్టాడని చరిత్ర పరిశోధనలో కూడా తెలిపోయింది. జాపాలి అభివృద్ధి కూడా టీటీడీ వాళ్ళు చేస్తున్నారు. అటువంటిది కొండగట్టు ఆంజనేయ స్వామి ఇక్కడ అంతా పవిత్రంగా భావించే ఇది శబరిమలైతో పోల్చుకుంటారు ఇక్కడ. మరి దానికి ఇన్నాళ్ళు మాలలు 2000 మంది ఒకేసారి మాల విరమించాలంటే మండపం అయిన ఉండాలిగా. పాప వాళ్ళు స్నానాలు చేయడానికి గదులు ఉండాలి కదా. ఒక 60 గదులు, ఆ మండపానికి ఖర్చు 39 కోట్లు. మరి ఎన్ని ప్రభుత్వాలు ఇక్కడ రాలే తెలంగాణలో? ఎందుకని చేయలే? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉంది, చేయొచ్చు కదా, చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు బిజీగా సార్, వాళ్ళు ఇతర రాష్ట్రాల మీద, ఇతర రాష్ట్ర నాయకుల మీద బురద జల్లే క్రమంలో చాలా బిజీగా ఉంటారు వాళ్ళు. సరే, ఈ విషయంలో అంటే రేవంత్ రెడ్డి గారిని ఒప్పుకోవచ్చు.
మాస్టర్ ప్లాన్ చేయండి. ఈ రోజు చొరవ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తన మాస్టర్ ప్లాన్ చేయమని చెప్పటం. తర్వాత ఆ మంత్రి గారు చెప్పిన మీరు అన్నట్టు గిరి ప్రదక్షిణ పవన్ గారు కొద్ది చొరవ తీసుకున్నాను, ఆయన ఏదైనా కానీ సాయం చేయడానికి ముందుంటాడు కదా, మనం అందరం కలిసి చేస్తాం, ఈయన ప్రపంచ సంపద ఆంజనేయ స్వామి అని చెప్పటం. రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేసుకోవాలి సార్. నన్ను పోరాట నాయకుడు, పోరాట యోధుడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు నన్ను ప్రత్యేకంగా ఇది చేసి స్టేట్ తరఫున మంత్రిని పంపడం అనేది ప్రత్యేకంగా అభినందనలు చెప్పాడు. ఇది కావాలండి. పార్టీలు ఎలక్షన్ వరకే సార్, అంతేనండి. అంటే సహృద్భావ వాతావరణంలో ముందుకెళ్ళాలి. ఆ పరిస్థితి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లేదండి. లేదు కదా సార్. ఇంకొక అంశం సార్, ఇక్కడ ఈ సందర్భంగా చాలా మంది ఆలోచించాల్సింది, మనం రాష్ట్రం మాత్రం విడిపోయింది తప్ప అందరూ అన్నదమ్ములుగానే ఉన్నాం. అంతే కదండి. ఇవాళ ప్రజల్లో ఎలాంటి భేదభావాలు లేవు. ఎందుకుంటాయి? కానీ భేదభావాలు సృష్టించే ప్రయత్నం సందర్భం వచ్చిన ప్రతిసారి, వాళ్ళ బలహీనతలు బయటపడిన ప్రతిసారి, వాళ్ళు ఓడిపోతున్నాం అనుకున్న ప్రతిసారి, మేము ఇక మా చాప్టర్ క్లోజ్ అనుకున్న ప్రతిసారి ఏదో ఆంధ్ర నాయకులను తిట్టి పబ్బం గడుపుకొని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేస్తున్న నాయకులకు ఇది ఒక గుణపాఠం కావాల్సిన అవసరం లేదా? అంతే కదా. ఎందుకంటే ప్రజలలో ఆ భావాలు లేవు సార్, ప్రజలలో లేవు, అన్నదమ్ములాగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇదే గవర్నమెంట్ లో భాగస్వామి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటాడు? విమర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కనీసం కొండగట్టుకి కనీసం ఆ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న స్పృహ సోయి ఏ రోజైనా వచ్చింది? ఇవాళ కాదండి. ఆయన గతంలో కూడా మంత్రిగా పనిచేశారు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నాడు ఆయన. చాలా కీలకమైన బాధ్యతలు ఇచ్చారు ఆయనకి. చాలా అంటే అత్యంత ఆప్తుడు రాజశేఖర రెడ్డి గారికి. మరి ఇవాళ కూడా మంచి బాధ్యతల్లోనే ఉన్నాడు. మరి వీళ్ళందరికీ ఎందుకు గుర్తురావు సార్? ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, విమర్శించిన వాళ్ళు ఎక్కడున్నారు అక్కడ ఫోటోల్లో? రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక అతిథిగా ఆయన్ని పిలిచాడంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పుకుంటారు? వీళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు తలకాయ? అంతే కదా. అంతే కదా. ఇక్కడ చూడండి, ఈవెన్ పార్టీ అదే పార్టీలో ఉండే ఆయన కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళందరూ ఏం సమాధానం చెప్తారు? మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మీరు చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. ఒక మార్గం చూపించారు కదా, ఒక మార్గం చేసి చూపించారు కదా. అంతే కదా. నిన్న కూడా ఒక స్టోరీ చేశాను సార్. మడకశిరలో 10 ఏళ్లు మంత్రిగా ఉండి 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రఘువీరారెడ్డి గారు ఒక రోడ్డు వేయలేకపోయాడు. ఆ రోడ్డుని పవన్ కళ్యాణ్ గారు వచ్చాక వేశాడు. సో ఇవన్నీ కూడా చూస్తుంటే సార్, ఇవాళ అనవసరంగా నాయకుల్ని ద్వేషించడం కాదు, తెలంగాణలో ఎస్పెషల్లీ గుర్తుంచుకోవాల్సింది నాయకుల్ని ద్వేషించి రెచ్చగొట్టి ప్రజల్లో ద్వేషభావాలు పెంచి పబ్బం గడుపుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం కావాలి. తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తారు. ఇక మీరేం చేశారు? పవన్ కళ్యాణ్ గారు చేశారు, మీరేం చేశారు? ఆదిలాబాద్ లో ఎవరో గుక్కెడు మంచినీళ్ళు లేని వాళ్ళకి ఆదిలాబాద్ లో బోరేయించాడు. ఆయన ఎప్పుడు అధికారంలో లేనప్పుడు, పూర్తి స్థాయి అసలు పార్టీ పెట్టనప్పుడు ఒక వ్యక్తిగా చేశాడు ఆయన. అలాంటి పనులు చేసిన తర్వాత మీరు మాట్లాడండి అని చెప్పి తెలంగాణ ప్రజలు అనాలిగా. సరే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సార్, ఇక్కడ 2007 నుంచి ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది. 2025 అంటే 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు ఈ స్నేహం, ఈ అభిమానం ఏమైనా తగ్గిందా? మేడిపల్లి సత్యం గారికి ఆయన ఎన్ఎస్వి లీడర్ నుంచి పవన్ కళ్యాణ్ గారితో కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఉన్న యూనివర్సిటీలో చదువుకొని ఇప్పుడు ఆయన కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెడితే అందులో జాయిన్ అయ్యాడు ఆయన. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన పక్కన ఉన్నాడు. ఇది ఆ తర్వాత ఇక్కడ చూడండి సార్, మంత్రులు అందరూ కూడా ఇక్కడ మహేందర్ రెడ్డి గారు కావచ్చు, ఆర్కే గారు కావచ్చు, ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్, హరిశంకర్ చూడండి, ఇక్కడ అడ్లూరు లక్ష్మణ్ గారు, విఆర్ నాయుడు గారు, మన ఆనంద్ సాయి గారు, శంకర్ గౌడ్ గారు, వీళ్ళందరూ ఏంటి వేలాది మంది జనం సార్. ఒక ఆంజనేయ పుత్రుడు వస్తున్నాడు అన్న మాట నిర్వర్తించుకున్నాడు అని చెప్పి ఆంజనేయ స్వామి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. ఇది ఒక శుభదినంగా మనం చూడాలి. ప్రాంతీయ వివాదాలు ఇకనైనా గ్రేట్ గెస్చర్ సార్, ఇదొక గ్రేట్ గెస్చర్ సార్. అఫ్ కోర్స్ భగవంతుడు అందరినీ కలుపుతాడు కూడా, అంతే అనేది ఒకసారి రుజువైంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ద్వేషిస్తూ మాట్లాడే నాయకులందరికీ చెంపపెట్టులాగా పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు నిధులు తీసుకురావటము, తెలంగాణ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఉండాలా అనుకునేలాగా ఇవాళ పవన్ కళ్యాణ్ యొక్క కార్యక్రమం ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే చెందిన వ్యక్తి కాదు, ఆయన దేశ సంపద. చంద్ర శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి ప్రపంచ సంపదని ఎట్లా చెప్పారో, పవన్ కళ్యాణ్ గారు దేశ సంపద. ఈ దేశానికి, ఈ దేశపు జెండాకున్నంత పొగరుంది నాకు అని చెప్తా ఉంటారు కదా. కరెక్ట్గానే ఆయన దేశంలో ఏదైనా దేశం ముందు, నేషన్ ఫస్ట్ అని
భావించే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాతే ప్రాంతం, కులం, మతం ఏవైనా తర్వాత తప్ప దేశం ఫస్ట్ అని భావించే నాయకుడు. అందుకే ఆయన కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ వాలిపోయే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. ఇంకొకటి చూడండి సార్, చివరికి ఒకటి మిస్ అయ్యారు. గిరి ప్రదక్షిణ అయితే చాలా ఖర్చుతో కూడిన ఇదనమాట. అరుణాచలం ప్రతి ఒక్కరు వెళ్తున్నారు ఇప్పుడు. గిరి ప్రదక్షిణ అనేది ఆ ప్రపోజల్ తీసుకురావడం, పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా నేను ఉంటాను, మనం అంతా కలిసి చేద్దామని చెప్పేసి మళ్ళీ ఇంకో ప్రామిస్ చేశాడు. ఇది కావాల్సింది. ఈ నాయకులు, ఈ తిట్లు తినేవాళ్ళు, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేవాళ్ళు, మీరు సేవ చేయాలన్న సంకల్పం ఉంటే దాంట్లో పాలు పంచుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ప్రజలకు సేవ చేయటంలో పోటీ పడండి, వాటిల్లో విమర్శలు చేసుకోండి, అంతే తప్ప చౌకబారు విమర్శలు చేసి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుని పలుచన చేయాలనుకుంటే మీ ఎవరి తరం కూడా కాదు. అంతే.